హలో అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న మాటను షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు అనే వాళ్ళు ఉంటారు. నచ్చని వాళ్ళు, లేకపోతే ద్వేషించుకునే వాళ్ళు, ద్వేషించబడే వాళ్ళు, లేకపోతే మనం ఇష్టపడని వాళ్ళు, మనకి కోపం వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటుంటారు కదా. వాళ్ళ నుంచి మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం వల్ల మనం వాళ్ళని దూరం పెట్టవలసి వస్తూ ఉంటుంది. ఇట్లాంటి అన్ని రీజన్స్ చాలా ఉంటాయి. కానీ ఒక వ్యక్తి నుంచి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనము చేయవలసిన పని ఆ వ్యక్తిని దూరం పెట్టడము, లేకపోతే వ్యక్తిని మనము మాట్లాడకుండా అసహించుకోవడం చేయకుండా ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనకి ఒక మంచి మిత్రుడిలాగా మారిపోతారు. ఎలా అంటేనండి, మనం మనం ఇది అసహించుకునే వ్యక్తి, మనకి నచ్చని వ్యక్తి, మనం కోపపడే వ్యక్తి, అది మనకు మాత్రమేనండి ఆ కారణాలన్నీ కూడా. కానీ యేసయ్య ఆయనకంటూ ఇష్టం లేని వ్యక్తులు, ఇష్టమైన వ్యక్తులు అని అనేది డిఫరెన్స్ అయితే ఏది లేదండి. ఓకేనా? సో ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళంటే దేవుడికి ఇష్టము. యేసయ్యకి మనము ఎవరినైతే ఇష్టపడమో, ఇంకా నిజంగా చెప్పాలి అంటే వాళ్ళంటేనే, యేసయ్య దగ్గరికి రాని వాళ్ళంటేనే యేసయ్యకి ఇంకా చాలా ఇష్టం అండి. ఎందుకంటే యేసయ్య వచ్చినది పరిశుద్ధుల కోసము, జ్ఞానవంతుల కోసము, లేకపోతే ఆయనను ప్రేమించే వాళ్ళ కోసం కాదు వచ్చింది, పాపుల కోసం వచ్చారు కదండి. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. సో కాబట్టి చెదిరిపోయిన గొర్రెల్లో ఒక్క గొర్రె చెదిరిపోయినా కూడా యేసయ్య దాన్ని వెతకడం కోసం ఎంత దూరమైనా కూడా వెళ్తారండి. ఆ ఒక్క గొర్రె పిల్లే కదా యేసయ్య, ఎందుకు 99 ఇక్కడ ఉన్నాయి కదా అని అంటే యేసయ్యకి నచ్చని మాట అది కదా. సో యేసయ్య ఆ 99 గొర్రెలు ఒక దగ్గర ఉన్న, నెమ్మదిగా ఉన్న, చక్కగా ఆయన వేసిన మేత తింటూ ఉన్నా కూడా తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కోసం యేసయ్య ఎంతో దూరం వెళ్తారు. అలాగనే మన కోసం ఇంత దూరం కూడా వచ్చారు కదండి. పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చి మన కోసమైన ప్రాణాన్ని త్యాగం చేశారు, రక్తాన్ని ధారపోశారు. తిరిగి 3వ దినమున అపవాదిని ఓడించి తనని శోధించిన దాని మీద జయాన్ని ప్రకటించారు కదండి. కాబట్టి మనం గుర్తుంచుకుందామండి, మనం ఎవరినైతే మనం ఇష్టపడడం లేదో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకి యేసయ్య మనల్ని మెచ్చుకుంటారు. అండ్ అలాగనే మనం ఏ వ్యక్తి కోసమైతే ప్రేయర్ చేస్తున్నామో ఆ వ్యక్తిని కూడా సరిచేసి మనకి మంచిగా ఇస్తారండి. సరేనా? సో మనం చేయవలసింది ఏంటంటే ప్రేమను ప్రకటించే వాళ్ళగా ఉండాలి. అంతేకాని కోపాలని, అసహ్యాలని పెంచుకునే విషయంగా మనం ఉంటే యేసయ్యకి ముందుగా దూరం పెట్టేది మనల్ని కదండి. సో యేసయ్యకి దూరంగా ఉండి మనం చేయగలిగేది ఏది కూడా ఉండదు. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ చేద్దాము. యేసయ్య దగ్గర అందరం కూడా ఒక మందలాగా కలిసి ఆయన రాజ్యంలో ఉండడానికి మనందరం కూడా ఆశపడదాం, కష్టపడదాం. ఓకేనా? ఈరోజు మనం మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం నుంచి అండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అట్లు వారందరూ అనరు. దేవుడి వాక్యం ఇంతటితో దీవించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్యానికి వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. నీవు మాకు దయచేస్తున్న ప్రతి నాయన ప్రభా ఈవుని బట్టి నీకే వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ రోజు మేము ఏదైతే ఉన్నామో నాయన ప్రభా, ఇది కేవలం నీ బట్టి నా తండ్రి, నీవే దీనంతటికి కారణం నా ప్రభా. నాయన దానికోసం నీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన చదవబడిన నీ వాక్యం ద్వారా మా అందరితో కూడా నీవు మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకు నిలబడగలిగేటటువంటి బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టి వాడుకోండి యేసయ్య ప్రభా. యేసయ్య ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని నీ యొక్క హస్తంతో ముట్టి స్వస్థపరిచి బాగు చేసి నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. నీ పరిచర్య కోసం వాడుకోండి ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి ప్రభా.
నాయన ఫైనాన్షియల్ ఇరుకులు ఇబ్బందులతో ఉన్న వారికి మంచి మార్గాన్ని దయచేయండి ప్రభా. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఆ సమస్యల నుంచి ఎలా బయటకు రావాలో ప్రభా వారికి తెలియచేసి నీ శక్తిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా మంచి ఆలోచనలు దయచేయండి నా ప్రభా. వారి ప్రతి కష్టార్జితాన్ని దీవించి ప్రభా వారికి నేను సమృద్ధిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటి అంధకార శక్తులు రాజ్యమేలుతూ ప్రభా నా తండ్రి శాంతి సమాధానాలు లేకుండా తండ్రి ప్రభా ఉన్నారో ప్రభా అటువంటి గృహాలకు నీ యజమానిగా నిలబడిన శాంతిని సమాధానాన్ని దయచేయండి. ఎటువంటి గొడవలు అల్లరి చిల్లరి వేషాలు జరగకుండా నా ప్రభా నీవే స్వాధీనపరచుకొని నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే రక్షకునిగా నాయనా ప్రభా మాకందరికీ కూడా నిలబడి ప్రభా మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా నాయనా ప్రభా మరొకసారి నీ రక్తంతో ద్వారా కడిగి ప్రభా శుద్ధీకరించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వరకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.